ఆ మాటల వల్ల అయితే 1000 ఓట్లు పోతాయిగా. ఇప్పుడు పార్టీ పరుగు పోయినట్టే కామన్ కదా. సెన్స్ లేకపోతే ఎట్లాగ అక్కడ? అంటే చర్యలు తీసుకునే విషయంలో వైసీపీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఆలస్యమేమో. ఎందుకంటే ఓకే, ఇప్పుడు ఇది సందర్భం కాకపోయినా ఇప్పుడు దువ్వాడ విషయంలో ఎంత లేట్ అయింది, ఇప్పుడు గుంటూరులో కూడా కావాలి మనోహర్ నాయుడు గారి విషయంలో ఇప్పుడు నోటీసులు ఇచ్చారట. అంటే కొంచెం ఆలస్యం ఆచితూచాన్ని అడుగులేస్తారా జగన్ గారు? ఇప్పుడు ఈ లోపల అరెస్ట్ చేశారు కొమ్మునేని. మేబీ కొన్ని రోజులు ఆగుంటే తీసుకునేవారు, ఇంకా 4-5 రోజులు ఉంటే చర్యలు తీసుకునేవారు. 4 రోజుల దాకా ఎందుకు ఉండాలంటున్నాను నేను. అనేది ఏంటంటే ఇట్లాంటి అదే వాటిలో కదా. ముందు ఇప్పుడు మొన్న జనసేనకు సంబంధించి కిరణ్ రాయల్ ఇష్యూ వచ్చింది, వెంటనే పక్కన పెట్టారు కదా. అవును, ఆది మూలంది వచ్చింది, పక్కన పెట్టారు కదా. వీళ్ళ దాంట్లో ఎందుకు చేయరయ్యి? అది అతి పెద్దదైనటువంటి రాంగ్ స్టెప్ డెమోక్రసీలో. ఇప్పుడు పిలిచారు కదా. ఇంకొక ఆస్పెక్ట్, ఇప్పుడు భువనేశ్వర్ గారి గురించి కామెంట్ చేసిన రోజున వంశీని తప్పు పడితేనో వంశీ చేత క్షమాపణ చెప్పిస్తే అసలు వైసీపీకి సమస్య ఉండేదా? ఆ తర్వాత అదే వ్యాఖ్యలని అసెంబ్లీలో మాట్లాడినటువంటిది వెనక నుంచి కామెంట్ చేసిన ద్వారంపూడి, అదే సందర్భంలో తననన్నారని చెప్పేసి తను అదే తరహా కామెంట్ చేసినటువంటి అంబటి వాళ్ళ చేత క్షమాపణలు చెప్పించారా? ఆ తప్పు వల్లనే కదా ప్రజల్లో ఒక అసహ్యం వచ్చింది. అట్లాంటప్పుడు మళ్ళీ ఈ పదాలను ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు?